ఎయిర్పోర్ట్ కట్టింది మా అన్నరా? లేదు లేదు, ఎయిర్పోర్ట్ కట్టింది మా అన్నరా? ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వివాదాల్లో ఇదొకటి. భోగాపురం ఎయిర్పోర్ట్ ఎవరు కట్టారు? ఇది చంద్రబాబు నాయుడు గారు కట్టారా లేదా జగన్ గారు కట్టారా తెలుసుకుందాం. అంతకంటే ముఖ్య విషయం, చాలామంది మన వీడియోలను చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అసలు ఈ ఎయిర్పోర్ట్ గురించి ముందు మనం తెలుసుకుందాం. ఈ ఎయిర్పోర్ట్ ఏం ఆషామాషిగా 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో రాలేదు. ఈ ఎయిర్పోర్ట్ రావడానికి దాదాపు 30 సంవత్సరాల కృషి ఉంది. ఇందులో ఇద్దరు చీఫ్ మినిస్టర్లు రెండు సార్లు శంకుస్థాపన చేశారు. రాష్ట్రం విడిపోయింది. ఎన్నో కోర్టు కేసులు, ఎంతోమంది రైతులు ధర్నాలు, వీటన్నిటిని దాటుకొని ఈ ఎయిర్పోర్ట్ ఇప్పుడు మనకి ఇలా వచ్చింది. సో దీని హిస్టరీ గురించి తెలుసుకుందాం. మొట్టమొదట అసలు ఈ ఎయిర్పోర్ట్ ఎందుకు అవసరమైంది? ఇప్పుడు వైజాగ్లో ఉండే ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ మాత్రమే చేయగలదు. లైక్ అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏం చేయట్లేదు. ప్లస్ ఇప్పుడున్న వైజాగ్ ఎయిర్పోర్ట్ అనేది ఇండియన్ నేవీ వాళ్ళకి సంబంధించిన నేవల్ ఎయిర్ బేస్. సో ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎయిర్పోర్ట్ ఏం కాదు. ప్లస్ ఇక్కడ సివిలియన్ ఆపరేషన్స్ కూడా లిమిటెడే. లైక్ సివిలియన్స్ తిరిగే ఫ్లైట్స్ కానీ చాలా లిమిటెడ్గానే ఉన్నాయి. ప్లస్ ఇండియన్ నేవీ వాళ్ళ సెక్యూరిటీ రీజన్స్, మేము ఇంకా ఎక్స్టెండ్ చేయలేము ఎయిర్పోర్ట్ని, టేక్ ఆఫ్ ల్యాండ్ ఆఫ్కి పర్మిషన్స్ తక్కువగా ఇవ్వడం. సో వీటన్నిటి వలన ఒక ఎయిర్పోర్ట్ అనేది ఖచ్చితంగా అవసరం. నార్త్ సైడ్ ఆఫ్ ఆంధ్ర మొత్తం వాళ్ళ నీడ్స్ అన్నిటినీ జరపాలంటే ఒక ఎయిర్పోర్ట్ అనేది ఖచ్చితంగా కావాలని నిర్ణయించుకున్నారు. అండ్ పైపెచ్చు ఈ హుదూద్ తుఫాన్ ఇవన్నీ వచ్చినప్పుడు రన్వే పైన వాటర్ వచ్చేయడం, అసలు ఫ్లైట్స్ టేక్ ఆఫ్ అవ్వడం చాలా ఇబ్బందిగా మారింది. సో ఒక ఎయిర్పోర్ట్ అయితే కావాలని అందరూ అనుకున్నారు. అయితే అసలు ఈ ఎయిర్పోర్ట్కి ఫస్ట్ బీజం ఎక్కడ పడిందో మనం తెలుసుకుందాం. 1997లో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన ఒక ఎయిర్పోర్ట్ కావాలని నిర్ణయించుకున్నారు. మరి కొన్ని అనివార్య కారణాల వల్ల అది డిలే అవుతూ వచ్చింది. 2007 నుంచి 2008 మధ్యలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చి పరిశీలించి ఒక 4 స్థలాల్ని ఫైనలైజ్ చేశారు. లైక్ ఇక్కడైతే ఎయిర్పోర్ట్ కట్టడానికి బాగుంటుంది అని. అచ్యుతాపురం, రాయవరం, సబ్బవరం, భోగాపురం. అయితే ఇంకా అది కానీ డిలే అవుతూ వచ్చింది. అయితే వీటిల్లో ఈ 4 ప్రదేశాల్లో 3 ప్రదేశాలను మాత్రం వద్దనుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అచ్యుతాపురంలో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు అబ్జెక్ట్ చేయడంతో వద్దనుకున్నారు. రాయవరంలో పవర్ ప్లాంట్స్, సో వాటి నుంచి వచ్చే ఆ టర్బైన్ ఎయిర్ ఫోర్స్ వల్ల, విండ్ టర్బులెన్స్ వల్ల ఎక్కడన్నా ఫ్లైట్స్కి ఇబ్బంది జరగద్దేమో అని చెప్పి రాయవరం కూడా వద్దనుకున్నారు. ఇంకా సబ్బవరం ఉంది. టెరైన్ అనేది బాగుంటుంది, లైక్ ఎత్తు పల్లాలుగా ఉంటుంది. సో ఎత్తు పల్లాలుగా ఉన్నప్పుడు ఏంటంటే భవిష్యత్తులో ఎప్పుడన్నా రన్వేని పెంచుదాం అనుకున్నప్పుడు ఇబ్బంది అయిద్దేమో అని సో సబ్బవరం కూడా వద్దనుకున్నారు. ఇంకా మిగిలింది ఏంది? భోగాపురం. సో అలాగే కాలం గడిచింది. ఇంకా 2014లో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చింది, టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. సో ఆయన మళ్ళీ ఒక ఎయిర్పోర్ట్ అనేది కావాలి అని దృఢంగా నిర్ణయించుకున్నారు. ఎందుకంటే అప్పటికి మనం స్టేట్ బైఫర్కేషన్ అయిపోయింది. సో మనకి మెజారిటీ ఎయిర్పోర్ట్స్ అయిన హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ సో ఇంకా మనకు లేవు. ఇంకా ఖచ్చితంగా మనకి మేజర్ ఎయిర్ హబ్ కావాలి అని నిర్ణయించుకొని ఆయన పుష్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే 2015లో ఈ ఎయిర్పోర్ట్ కోసంగా ఈ ఎయిర్పోర్ట్ కట్టాలి అని ఆయన అనుకున్నప్పుడు ఆయన 5,400 ఎకరాల్లో కట్టాలా, పెద్దగా కట్టాలి, లైక్ ప్యాసింజర్స్, కమర్షియల్, కార్గో, ఎవ్రీథింగ్ అన్నిటినీ సపోర్ట్ చేయాలి అనుకున్నాడు. సో 2015లో దీనికి ఎయిర్పోర్ట్ అథారిటీ ఇండియా వాళ్ళు టెక్నికల్ క్లియరెన్స్ ఇచ్చారు. ఓకే, ఈ లొకేషన్ బాగుంది, మీరు స్టార్ట్ చేయండి అన్నట్లు. సో 2016లో ల్యాండ్ అక్విజేషన్స్ అంతా ఒక 2,700 చేయగలిగారు. అప్పటికే అపోజిషన్ నుంచి ఫార్మర్స్ ప్రొటెస్ట్, కోర్ట్ కేసులు ఇవన్నీ జరగడం వల్ల ఒక 2,700 వరకు ల్యాండ్ అక్విజేషన్ అయితే చేయగలిగారు. తర్వాత 2016లో ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ కూడా వచ్చేసింది. సో మీరు ఇంకా ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ వచ్చిందంటే ఇంకా దాదాపు ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. సో ఆ టైంలోనే బిడ్డింగ్స్ పిలిచారు. సో ఆ బిడ్డింగ్స్లో హయ్యెస్ట్గా బిడ్ చేసింది జిఎంఆర్ గ్రూప్. సో జిఎంఆర్ గ్రూప్కి ఇవ్వాలి అన్నట్టు నిర్ణయించుకున్నారు. 2019లో ఎలక్షన్స్కి ఒక నెల ముందరగా ఫిబ్రవరిలో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి శంకుస్థాపన జరిగారు. సో ఇప్పుడున్న పెద్ద గొడవ ఏంటంటే 1 నెల ముందరగానే శంకుస్థాపన చేశారు, ఇది ఒక ఎలక్షన్ స్టంట్ అని. సో 2019లో వచ్చిన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ 2020లో
ల్యాండ్ అక్విజిషన్ ఎంతకైతే జరిగిందో దాంతోనే ప్రొసీడ్ అవుతున్నాం. మేము ఎక్స్ట్రాగా 5,400 మేమేం పొడిగించాలనుకోవట్లేదు, భవిష్యత్తులో చూసుకుందాం అని చెప్పి ఉన్న 2,700లో కూడా 2,200కే అప్రూవ్ చేసి రిమైనింగ్ 500 ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం ఆపెట్టింది. ఓకే, ఆ తర్వాత 2022లో నేవీ వాళ్ళతో స్టేట్ గవర్నమెంట్ సంప్రదింపులు జరిపింది. ఓకే, ఇంకా వైజాగ్లో జరిగే సివిలియన్ ఆపరేషన్స్ అంతా ఒక 30 సంవత్సరాల పాటు మేము ఈ ఎయిర్పోర్ట్కి షిఫ్ట్ చేస్తున్నాం అన్నట్లు. సో 2023లో ఎవరైతే హైయెస్ట్గా బిడ్ చేసిన జిఎంఆర్ గ్రూప్ వాళ్ళకే పిలిచి కాంట్రాక్ట్ ఇచ్చారు. 2023 మేలో జగన్ గారు మళ్ళీ శంకుస్థాపన చేశారు. అండ్ 2023 నవంబర్లో జిఎంఆర్ గ్రూప్ ఈ కన్స్ట్రక్షన్ చేయడానికి ఎల్ఎన్టీ వాళ్ళని నియమించుకున్నారు. సో అదే 2023 నవంబర్లో ఎల్ఎన్టీ వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. సో అప్పటి నుంచి ఒక 30 నెలల్లోనే ఈ కన్స్ట్రక్షన్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది. 2024లో వచ్చిన టీడీపీ గవర్నమెంట్ ప్లస్ వాళ్ళకి ఎక్కడ బెనిఫిట్ అయిందంటే వాళ్ళ సెంట్రల్ హోమ్ మినిస్టర్ అయిన కింజరపు రామ్మోహన్ నాయుడు సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్. సో ఆయన సహకారంతో సక్సెస్ఫుల్గా ఎయిర్పోర్ట్ని కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ ఇదే సంవత్సరం జనవరిలో 2026 జనవరిలో ట్రయల్ ఫ్లైట్ కూడా నడిపించారు. సో దట్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఇండియా వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చేశారు. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు ఫ్లైట్స్ నడిపించుకోండి అని. సో ఆగస్ట్ 17 ఫస్ట్ కమర్షియల్ ఫ్లైట్ ఎగరబోతుంది ఈ భోగాపురం ఎయిర్పోర్ట్లో. అండ్ అక్కడి మన్యం దొర, సో నార్త్ ఆంధ్ర మొత్తానికి ప్రసిద్ధమైన అల్లూరి సీతారామరాజు గారి పేరు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి పెట్టడం జరిగింది. అండ్ సో ఇంతటితో అయిపోయిందంటే అవ్వలేదు. సో ఈ ఎయిర్పోర్ట్ గురించి కొన్ని ప్రత్యేకతలు తెలుసుకుందాం. సో మొత్తం ఎయిర్పోర్ట్ 2,200 ఎకరాల్లో విస్తరించింది. 3,800 మీటర్ల రన్వే ఉంది. సో పెద్ద పెద్ద బోయింగ్, అమెరికా వంటి ప్లేన్స్ కానీ ఈ రన్వే పైన ల్యాండ్ అవ్వగలదు. దాదాపు 4,500 కోట్లు పెట్టుబడితో పీపీపీ అంటారు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, అంటే స్టేట్ గవర్నమెంట్ ఒక ప్రైవేట్ కంపెనీ రెండు కలిపి డెవలప్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం టోల్స్ ఉన్నాయనుకోండి, ఆ టోల్స్కి మనమే గవర్నమెంట్ ఏం డబ్బులు పెట్టి కట్టించదు, ఒక ప్రైవేట్ కంపెనీ కడుతుంది, టోల్స్ ద్వారా వసూలు చేసుకుంటారు. అదేవిధంగా ఈ ఎయిర్పోర్ట్ని డెవలప్ చేసిన జిఎంఆర్ గ్రూప్ కొన్ని సంవత్సరాల పాటు అక్కడ వచ్చే ప్రతి ఒక్క టికెట్ పైన కొంత అమౌంట్ తీసుకోవడం. సో అట్లా దీన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటారు. సో అదేవిధంగా దీని చుట్టూరు చాలా ఎకనామిక్ ఫెసిలిటీస్ రాబోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జిఎంఆర్ఏ ఒక ఏరో సిటీని కట్టబోతున్నారు, లైక్ హాస్పిటల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇట్లా అంతా. అండ్ టాటా వాళ్ళు కానీ కొంత ల్యాండ్ అక్వైర్ చేసుకోవడం జరిగింది డెవలప్ చేయడానికి. సో ఇదంతా ఇలా ఉంటే దీని ఇనాగ్రేషన్కే దాదాపు 45 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. సో ఇదంతా ఎవరి డబ్బో కాదు, పబ్లిక్ డబ్బే. సో ఈ 45 కోట్లలో ఎక్కడెక్కడి నుంచో బస్సులు తీసుకొచ్చారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మా జిల్లాలో కూడా ఈ పల్లె వెలుగు బస్సులు అనేటివి ఆ రోజు రాలేదు. నాకు అప్పుడు అర్థం కాలేదు, ఎందుకబ్బా సడన్గా రోజు వచ్చే బస్సులు రావట్లేదంటే ఆ తర్వాత ఏం తెలిసిందంటే ఇక్కడున్న బస్సుల్ని అక్కడికి మళ్లించడం జరిగింది. సో ఈ వీడియో ద్వారా నా అభిప్రాయం ఏంటంటే ఎయిర్పోర్ట్ కట్టారు, 30 సంవత్సరాల కల తీరింది, అంతా ఫైన్. బట్ మనం కట్టాం కదా అని చెప్పి ఇంత పబ్లిక్ మనీని వేస్ట్ చేసి మరీ ఇంతమంది జనాల్ని తీసుకెళ్ళి ఇంత హంగామా చేయాల్సిన అవసరం ఉందా లేదా మీరు కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.